ఇప్పుడు తీసిన వీడియో ఏంటో తెలుసా, మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన ఆరి వర్క్ బ్లౌజెస్ గురించి మాట. రెడీమేడ్ బ్లౌజెస్ కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని మెటీరియల్ వైజ్ గా ఉన్నాయి వర్క్ చేసినవి. సో వీడియోని ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మెయిన్ గా ఇందులో కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మీషోలో ఆరి వర్క్ బ్లౌజ్ ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా వస్తున్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బయట ఒక్కొక్క బ్లౌజ్ కి 1200, 1500, 2000 అంటూ ఇంత చార్జ్ చేస్తున్నారు. మన మీషోలో ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చేస్తున్నాయి కదా, క్వాలిటీ ఎలా ఉంటుంది, బయటికి మీషోకి ఏంటి డిఫరెన్స్, ఇలాంటి మంచి మంచి టాపిక్ పైన ఈ రోజు వీడియోని డిస్కస్ చేస్తూ అన్బాక్సింగ్ వీడియో కూడా చేసేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా నాలెడ్జబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే తీసుకోవాలా వద్దా, అసలు ఏంటి తేడా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓకేనా కాదా, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని లైక్ చేసేయండి, ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే ప్రొడక్ట్స్ చూస్తూ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, ఇన్ని చేస్తున్నాను కదా, ఒక్క లైక్ చేస్తే ఏంటి మీ ఆశ్రయమని అడుగుతున్నాను నేను. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. లైక్ చేసినట్టే అలా అలా పక్క వెళ్ళి షేర్ కూడా చేయాలి, ఎందుకంటే వచ్చేది అసలు మ్యారేజ్ సీజన్. సో ప్రతి ఒక్కరు పట్టు చీరలతో రెడీగా ఉంటారు, కానీ వర్క్ చేయించుకోవాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే అందరు 2000 తక్కువ ఏమీ అడగట్లేదు, అన్ని ఎక్కువే కాస్ట్. సో ఈ వీడియో మీ సిస్టర్స్ కి, మదర్స్ కి లేదా ఫ్రెండ్స్ కి చాలానే యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్. ఫస్ట్ ఏది ఓపెన్ చేయాలి, ఈ బ్లౌజ్ పీస్ అయితే చూడండి ఎంత పెద్దది వచ్చిందో. అసలు ఇందులో బ్లౌజ్ పెట్టాడో సారీ పెట్టాడో నాకు డౌట్ వచ్చింది. సో ఇదే ఓపెన్ చేద్దామా. ఇంత పెద్ద కవర్ ఇస్తే బ్లౌజ్ తో పాటు సారీ కూడా ఫ్రీ ఇచ్చాడేమో అనుకున్నాం. ఏం చేస్తాం, బ్లౌజ్ మాత్రం ఇచ్చాడు. బ్లౌజ్ చూడండి ఎంత ఉందో. ఇది నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ లో అయితే తీసుకున్నా. ఫుల్లీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి. గోల్డ్ కలర్ మీద రెడ్, గ్రీన్, ఎల్లో అంటూ 3 కలర్స్ అయితే మెయిన్ గా యూజ్ చేశారు. సో ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి బాగానే సెట్ అవుతుంది. అండ్ మనకి ఫ్రంట్ ఏంటంటే ఇలా ప్యాడెడ్ వచ్చింది, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చనమాట. మనం ఇక్కడ స్టిచెస్ అయితే తీసి మన హుక్స్ లేదా మన అవైలబిలిటీ బట్టి హుక్స్ గానీ జిప్ గానీ మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది మనకి బ్లౌజ్ ఫ్రీ సైజ్ లో అయితే వచ్చిందండి. ఈ బ్లౌజ్ పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. లోపల లైనింగ్ క్లాత్ అయితే కాటన్ కాదు. ఈ బ్లౌజ్ మనం సైజ్ ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ వరకే మాత్రం వర్క్ వచ్చింది. ఇక్కడ వరకు మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు మన బాడీ సైజ్ బట్టి. బ్లౌజ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. బ్యాక్ డిజైన్ ఇది ఆల్మోస్ట్ అన్ని సారీస్ మీద మనకి ఈజీగా మ్యాచ్ అవుతుంది, అందుకని తీసుకున్నమాట. పైన మనకి ఇచ్చిన ఈ క్లాత్ అయితే సాటిన్ క్లాత్ అండి, చాలా సాఫ్ట్ ఉంది. బట్ ఎండాకాలం వేసుకుంటే కొంచెం కష్టమైంది. లోపల ఇచ్చింది కూడా కాటన్ క్లాత్ కాదు, సో కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటది. క్లాత్ వైజ్ ఓకే, క్వాలిటీ వైజ్ బాగానే ఉంది. వీటి యొక్క కోడ్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ నేను ఆన్ ది స్క్రీన్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒక పాయింట్ లో వీటి యొక్క కోడ్స్ అయితే మీకు ఇస్తాను. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, మీకు డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చేయండి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా అంటే చూడడానికి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మనం బ్లౌజెస్ అని చాలా టైట్ గా వేసుకుంటాం కాబట్టి మీషో వచ్చి రిక్వెస్ట్ చేయాలి, లోపల లైనింగ్ అయితే కాటన్ వేస్తే బెటర్ అని నా ఫీలింగ్. లేకపోతే ఈ రెడీమేడ్ బ్లౌజెస్ లోపల కాటన్ లేకుండా వేసుకోవడం చాలా కష్టం. మన ఆడవాళ్ళకి తెలుస్తాయి కష్టాలనేవి. ఈ బుట్టి బ్లౌజ్ చూద్దాం. ఇది ఆఫ్ వైట్ లో పింక్ అండ్ గ్రీన్ కలర్ తో వర్క్ వచ్చింది. ఇదైతే చాలా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ బ్లౌజ్ డిజైన్ ఏంటంటే బోట్ నెక్ వచ్చింది. మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్ తో పైపింగ్ చేసి మనకి ఇక్కడ కింద పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తో అయితే మనకి డిజైన్ చేసి ఇచ్చారండి. ఇది ప్యూర్ కాటన్ క్లాత్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోపల మనకి ఎటువంటి లైనింగ్ అంటే ఏం లేదు, ఓన్లీ సింగిల్ క్లాత్ పీస్ మాట ఇది. సో మనకి బ్యాక్ నెక్ కి ఎక్కువగా డిజైన్ ఇచ్చారు. 32 సైజ్. ఇది చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో ఉంది కదా ఈ బ్లౌజ్ మాత్రం. ఈ వర్క్ కూడా పూర్తిగా కంప్యూటర్ వర్క్ బేస్డ్ వర్కే అండి, చేతితో చేసిన వర్క్ అయితే కాదు ఇది. అండ్ లోపల చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ థ్రెడ్స్ చూడడం కానీ అలాంటిది ఏం లేదు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, క్లాత్ చాలా సాఫ్ట్ వచ్చింది. అండ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు దీనికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఫ్రంట్ ఓపెన్ విత్ హుక్స్ ఇస్తారు. ఇందాక చూసిన బ్లౌజ్ మనకి ఎటువంటి హుక్స్ లేవండి, ఈ బ్లౌజ్ కి అయితే విత్ హుక్స్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ బ్లౌజ్ ని నార్మల్ గా పైన వేసుకుంటాం కదా ఓవర్ కోట్ లాగా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటది కదా. మెయిన్ గా దీని క్వాలిటీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి బయట మిషన్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే క్లాత్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయండి. మెయిన్ గా ఇలా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మనకి డిఫరెన్సెస్ ఎక్కువ చెప్పలేం, కానీ మనకి విత్ పూసలు అంటే బీట్ వర్క్ వచ్చే వాటికి మాత్రం ఎక్కువ డిఫరెన్సెస్ అయితే తెలుస్తుంటాయి. మెయిన్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ లోని పైన వచ్చింది సాటిన్ క్లాత్, మెరుస్తుంది, బాగుంది. కానీ లోపల ఇచ్చిన క్లాత్ మాత్రం కాటన్ కాదు. అదే మనం స్టిచ్ చేసుకునే క్లాత్స్ అలాంటి అయితే మనం ప్యూర్ కాటన్ తీసుకొని స్టిచ్ చేసుకుంటాం. అండ్ ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ అయితే వస్తుంటాయి. సో అలాంటి అన్ని చూసుకొని మనం ప్రొడక్ట్ అనేది తీసుకుంటాం.
మీషో బెటరా లేదా బయట బెటరా అనేది మన ఇష్టం అన్నమాట. మెయిన్ గా బయట తీసుకుంటే మనం కరెక్ట్ కావాల్సిన సైజెస్ లో చేసుకోవచ్చు, బట్ కొంచెం కాస్ట్ ఉంటుంది, కాస్ట్ బే చేసుకోవాలి. అదే ఇలా అనుకోండి పర్లేదు ఒక గంట వేసుకునేదే కదా అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి ఓకే. ఈ ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి, ఏ ప్రోడక్ట్ ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎలాంటి కావాలో కూడా కామెంట్ చేయండి. అంటే అన్ని కామెంట్ చేయమన్నారు, ఈ అన్నిట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయాలని తెలిసేది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే నెక్స్ట్ మెరూన్ కలర్ పైన గ్రీన్ కలర్ చిన్న చిన్న బుటీస్ వచ్చిన ఇది ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది మనకి. ఇది ఏంటంటే స్టిచ్ బ్లౌజ్ కాదండి, మెటీరియల్ నార్మల్ మెటీరియల్ క్లాత్ మనకు నచ్చిన సైజెస్ లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఇచ్చిన క్లాత్ ఏంటంటే మనకి ఇది మనం బయట నార్మల్ హాఫ్ పట్ అంటాం కదా ఆ క్లాత్ ఇది చాలా బాగుంది. ఇది బ్యాక్ నెక్ నాకు కొంచెం డీప్ అనిపిస్తుంది. సో డీప్ అనుకున్న వాళ్ళు ఇది ఓన్లీ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి డీప్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఇది ఫుల్ గా స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది. మన డీప్ తక్కువగా కావాలి చిన్నపిల్లలకి స్టిచ్ చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక 1 ఇంచ్ or 2 ఇంచెస్ ఇలా తగ్గించుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది తగ్గుతుంది. సో దాన్ని బట్టి మీరు స్టిచ్ చేయించుకోండి. స్టిచ్చింగ్ ఇచ్చే వాళ్ళకి అంటే టైలర్ కి ముందే చెప్పుకోవాలి నాకు నెక్ ఇంత డీప్ వద్దు, ముందే చెప్పడం వల్ల బెటర్ అవుతుంది. అదర్వైజ్ క్లాత్ బాగుంది, వర్క్ ఫినిషింగ్ బాగుంది. ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ లో మనకి నచ్చట్లేదు అనుకున్న వాళ్ళకి ఇలా మంచిగా చేసుకోవచ్చు. ఇది ఒక హ్యాండ్ డిజైన్, ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అండి. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఒక స్మాల్ పేపర్ లో ఒకటి ఇచ్చి దాని పైన మనకు వర్క్ చేస్తారు. సో దాన్ని బట్టి మనకి ఫినిషింగ్ వర్క్ అని చాలా బాగుంటది. నేను ఇప్పటి వరకు చూసిన ఈ మూడిట్లోని ఇది చాలా బాగా నచ్చింది. ఇది అండ్ వైట్ కలర్ చాలా బాగా నచ్చింది. ఎల్లో దానికన్నా 10/8 మాత్రం ఇస్తాను రేటింగ్. అండ్ ఇది చాలా చాలా బాగుంది. వచ్చేది వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి ముప్పు నుంచి తీసుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవడం చాలా బెటర్. వచ్చేది వెడ్డింగ్ సీజన్స్ అండ్ పండగల సీజన్, మన ఆడవాళ్ళకి ఇంక పండగ అది ఇది లేకుండా అన్నిటికీ షాపింగ్ చేస్తూనే ఉంటాం మనం. సో ఈ వీడియో చాలా మటుకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మెయిన్ గా ప్లీజ్. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ప్రొడక్ట్. ఇది ఒక బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది. ఇది సింగిల్, ఇందాక మనం ఆఫ్ వైట్ లో చూసిన బ్లౌజ్ అలానే వచ్చింది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాట. మనకి ఇందులో డిజైన్ అంటే ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్ అనేవి ప్లెయిన్ ఇచ్చాడు. మనకి ఓన్లీ డిజైన్ ఏదైనా వచ్చిందంటే అది బ్యాక్ సైడ్ మాత్రమే ఇచ్చాడు. అండ్ బ్యాక్ హిప్ డిజైన్ చూసారా ఎలా వచ్చిందో, ఇలా చిన్న కరువులా ఇచ్చారు. అండ్ బటర్ఫ్లై ఇంకొంచెం క్లీన్ అండ్ క్లియర్ గా మంచి డిజైన్ వచ్చి ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంత క్లియర్ గా లేదు అన్న ఫీలింగ్. అండ్ బ్యాక్ చూస్తున్నారు కదా, ఏదో చిన్న బటన్ ఇచ్చి కీ హోల్ అయితే ఇచ్చారు మనకి. దీన్ని ఎలా వేసుకోవాలరా బాబు అంటే ఫ్రంట్ ఓపెన్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ ఇలా హుక్స్ అయి ఇచ్చారు. క్లాత్ ఇది ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ ఉంది, చాలా చల్లగా, అంటే క్లాత్ పట్టుకుంటే తెలుస్తుంది చల్లగా. సో సమ్మర్ లో అయితే చాలా బాగుంటాయి అంటాను. ఇలాంటివి కాటన్ సారీస్ గానీ లైట్ వెయిట్ సారీస్ కి ఇలాంటి వాటికి ఈ బ్లౌజెస్ చాలా బాగా మ్యాచ్ అవుతాయి. సో మస్ట్ ఒకసారి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. నేను రేర్ గా 1-2 అలా కలర్స్ చేంజ్ చేసుకొని తీసాను అంతే. అన్ని ఒకే కలర్ లో గ్రీన్ పింక్ ఇయ్య ఉంటే బాగోవు కదా. సో డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేద్దామని చెప్పి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఏదైనా సారీ ఉండి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఎత్తుకున్నట్టయితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇవి అయితే చాలా చాలా బాగున్నాయని చెప్తాను. సో ఈ బాక్స్ లో ఏమొచ్చిందా అని చిన్న డౌట్, చూసేద్దాం రండి. డౌట్ ఎందుకు చూసేద్దాం. సో ఇది కూడా పెళ్లికి పనికి వస్తుందండి, నో ప్రాబ్లం. ఇది కూడా పెళ్లికి పనికి వస్తుంది. సో అలా చూసేయండి, పర్లేదు. నేను ఎప్పటి నుంచి ప్యూర్ వైట్ స్టోన్స్ లో ఏదైనా తీసుకుందాం ప్రొడక్ట్ అనుకుంటున్నాను. చాలా క్యూట్ ఉన్నాయి కదా. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నెక్స్ట్ వీడియో చూద్దామా, ఎందుకైతే మిక్సింగ్ అయిపోతుంది కదా. బ్రైట్ ఎల్లో రెడ్ కలర్ పైపింగ్ తో మనకి గ్రీన్ రెడ్ వైట్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ ఉన్న ఒక మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మాట. ఇది థ్రెడ్ వర్కింగ్ అది కూడా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ ఎందుకో థ్రెడ్స్ లేచిపోయి ఉన్నాయి. ఇది బ్యాక్ నెక్ డిజైన్, స్లీవ్స్ ఇలా సింపుల్ గా వచ్చాయి. ఇది కూడా సింగిల్ పీస్ మాట, లోపల ఎటువంటి లైనింగ్ లేదు. ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్. సో వైట్ సారీస్, గ్రీన్ సారీస్, రెడ్ సారీస్ దేనికైనా సింపుల్ గా బాగా మ్యాచ్ అవుతుంది. దీనికి కూడా ఫ్రంట్ ఓపెన్ అయితే ఇచ్చారు.
విత్ హుక్స్ మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది. అండ్ వీటికి మెయిన్ ఏంటంటే ఎటువంటి ప్యాడ్స్ అయితే లేవండి. సో ప్యాడ్ ఫ్రీ బ్లౌజ్ అనమాట. ఎవరికైతే ఇలా ప్యాడెడ్స్ ఉన్నవి నచ్చవో వాళ్ళకైతే ఇవి చాలా చాలా బాగా రికమెండ్ చేస్తాను. చాలా బాగున్నాయి. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వచ్చిందండి. చాలా ఇవి అయితే నాకు బాగా నచ్చినవి. బాగా ఇప్పుడు మీరు చూడాలి అనుకుంటున్న బ్లౌజ్ లో ఇదొక్క బ్లౌజ్ పీస్ అండి. ఫుల్ గా వర్క్ వచ్చింది. షుగర్ బీట్స్ తో వర్క్ చేసిన బ్లౌజ్. బాగా గ్రాండ్ గా కావాలి, వెడ్డింగ్స్ కి బాగుంటుండాలి, తక్కువ ప్రైస్ లో అయిపోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ బ్లౌజ్ అయితే బాగా హైలైట్ చేస్తాను. సో మెయిన్ గా క్లాత్ క్వాలిటీ, బీట్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. మనకి ఇచ్చిన ఈ క్లాత్ హాఫ్ పట్టు. ఇది బ్యాక్ నెక్ డిజైన్. నేను కూడా ఆరి వర్క్ బ్లౌజెస్ అవి స్టిచ్ చేసుకుంటుంటాను నా వర్క్ కాబట్టి నాకు వీటి యొక్క డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ మనకి స్లీవ్స్ డిజైన్ చూడండి ఇలా వచ్చింది. మనకి బ్లౌజ్ మొత్తం ఎక్కువగా షుగర్ బీడ్స్ తోనే హైలైట్ చేశారు. బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుంది. మన క్లాత్ పూర్తిగా 1 మీటర్ వరకు అయితే ఉంది. సో ఈజీగా ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇది ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇక్కడ ఉంది. సింపుల్ గా ఇచ్చారు బ్యాక్ నెక్. అండ్ బాగా హైలైట్ చేసిన దగ్గర అంటే హ్యాండ్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు. మనకి బ్యాక్ నెక్ డిజైన్ అనేది అంతగా ఎవరు చూడరు. ఎక్కువగా హైలైట్ చేసేది హ్యాండ్స్ డిజైన్ హైలైట్ చేస్తారు. సో హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. క్యూట్ గా ఉంది. సింపుల్ గా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక విషయం ఏంటంటే ఈ బీడ్స్ యొక్క క్వాలిటీ ఇంకొంచెం పెంచవచ్చు. ఇవి అంత ఫస్ట్ గా A1 బ్రాండ్ అంటారు కదా, అంత మంచివి అయితే కావు. సెకండ్ క్వాలిటీ యూజ్ చేశారు అని అనిపిస్తుంది. అదర్వైజ్ క్వాలిటీ మరీ సూపర్ అని చెప్పలేను. నార్మల్ ఈ కాస్ట్ కి ఈ ప్రొడక్ట్ ఓకే సూపర్. అదే మనం ఇదే వర్క్ బయట చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు బేస్ యూజ్ చేసే ప్రొడక్ట్ మెటీరియల్స్ అనేవి చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు. A1 ప్రొడక్ట్ కాస్ట్ యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి బీట్ చేతితో స్టిచ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని పక్కన చిన్న చిన్నవి అంటించారు చూసారు చిప్ లాగా, అవి వాటి యొక్క క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు. నేను ఇక్కడ ఉన్న బీడ్స్ క్వాలిటీ ఓకే, ఫినిషింగ్ కూడా ఓకే, మరీ అంత సూపర్ గా ఉందని చెప్పలేను. ఎందుకంటే నేను ఇంట్లో కొన్ని వర్క్ చేసుకుంటాను కదా, ప్రతి బీట్ టు బీట్ స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి అంటే మధ్యలో బీట్ టు బీట్ మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకుంటాను. ఫినిషింగ్ వర్క్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫినిషింగ్ వైజ్ అయితే ఇంకొంచెం బెటర్ వర్క్ ఉంటే బాగుంది అనిపించింది. క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నమాట. మరి మనం బయట స్టిచ్ చేసుకునేంత క్వాలిటీ కాదు. ఈ ప్రోడక్ట్ కి మనం పెట్టిన కాస్ట్ కి వర్త్ అని చెప్తాను అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రైడ్స్ కి చాలా చాలా బాగా సెట్ అయ్యే బ్లౌజ్ వర్క్ చూడండి. ఫుల్ గా బాగా హెవీ వర్క్ వచ్చిన బ్లౌజ్ మాట. ఇది బ్యాక్ డిజైన్. యాక్చువల్గా ఇందాక చెప్పిన దానికన్నా వీటి యొక్క క్వాలిటీ అయితే ఇంకొంచెం నచ్చలేదు టు బి ఫ్రాంక్. ఈ లోపల మనకి లీఫ్ ఫిల్లింగ్ చూసారా ఎంత గ్యాప్ తీసుకున్నాడో, చాలా గ్యాప్ తీసుకున్నాడు. నాకు ఇందాక ఈ పింక్ కలర్ చాలా బెటర్ దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది చాలా వర్స్ట్ గా ఉందబ్బా. డిజైన్ అయితే ఎక్కువ హెవీగానే ఇచ్చాడు కానీ క్వాలిటీ మాత్రం చాలా వర్స్ట్ చేసాడు. బీడ్స్ ఇంత గ్యాప్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ సెంటర్ లో వేసిన బీడ్స్ అయితే ఒరిజినల్ షుగర్ బీడ్స్ కానట్టు అనిపిస్తున్నాయి. కొంచెం కలర్ ఫేడ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లోపల చూస్తున్నా ఫిల్లింగ్, లీఫ్ ఫిల్లింగ్ ఎంత వరస్ట్ గా ఉందో. అసలు చాలా చాలా ఇచ్చాడు. నార్మల్ గా అయితే మనం సిల్క్ థ్రెడ్ తో లోపల ఫిల్లింగ్ వేయాలి, జరీ థ్రెడ్ తో వేశారు. అండ్ ఇక్కడ థ్రెడ్స్ చూస్తున్నాం, మనం స్టిచ్ చేసిన థ్రెడ్స్ అసలు ఆరి వర్క్ లో బయట కానీ కనిపించవు, కానీ వీటి యొక్క థ్రెడ్స్ వర్క్ అంతా బయట కనిపిస్తున్నాయి. సో ఫినిషింగ్ అయితే అసలు నాకు నచ్చలేదు. అండ్ క్వాలిటీ కూడా వర్స్ట్ అనే చెప్తాను ఈ బ్లౌజ్ ది. అండ్ హ్యాండ్స్ డిజైన్ అయితే అంటే డిజైన్ చాలా బాగుంది, చూడడానికి చాలా హెవీగా బరువుగా కూడా ఉంది. కానీ క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా. మనం ఒక 800 పెడుతున్నాం ఈ బ్లౌజ్ కి, అంత 800 వర్త్ ఉండాలి కదా. ఇది ఇప్పటికే ఆల్రెడీ ఫేడ్ అయిపోయి అంటే దగ్గర మీకు లైటింగ్ లో బాగా మంచి షైనింగ్ గా కనిపించవచ్చు, కానీ రియల్ గా చూస్తున్నట్టయితే కనుక అస్సలు ఈ స్టోన్ చూడండి అసలు ఎంత వర్స్ట్ ఉందో. ఇప్పుడు వరకు చూసిన బ్లౌజ్ అన్నిట్లోని ఇది వర్స్ట్ బ్లౌజ్ అని నేను చెప్తాను. చాలా వర్స్ట్. క్వాలిటీ బాగాలేదు, ఐ మీన్ క్లాత్ క్వాలిటీ బాగుంది, వర్క్ చేసిన మెటీరియల్ క్వాలిటీస్ బాగాలేదు. మీషో బెటరా బయట బెటరా అని అడిగితే కనుక నేను ఇదే బెటర్ అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ బాగుంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ దీనిలో వర్స్ట్ గా ఉంటది. సో ఏంటంటే మెయిన్ గా మనకి కొంచెం లో కాస్ట్ లో వచ్చేస్తే బాగున్ను అనుకునే వాళ్ళకి మీషో ఈజ్ వెరీ బెటర్ అని ఆప్షన్ అని చెప్తాను. లేదు మాకు మంచి క్వాలిటీ కావాలి, లైఫ్ ఉండాలి ప్రొడక్ట్ లోని అనుకుంటే బయట స్టిచ్ చేసుకోవడం బెటర్. ఇంకొక 500 ఎక్స్ట్రా అయినా వాళ్ళు స్టిచ్ చేసే వాటిలో ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఇంకొంచెం మంచిగా ఉంటుంది. అండ్ మన దగ్గరుండి చూసి కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రొడక్ట్ కావాలి, ఎంత మంచి క్వాలిటీ కావాలి అన్ని చెప్పి దగ్గరుండి మనకి ఎటువంటి సైజులో కావాలి రికమెండేషన్స్ అన్ని చెప్పి మనం
కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బయట ఆప్షన్, అది కొంచెం కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. సో డబ్బులు బేర్ చేయగలము అనుకున్న వాళ్ళు బయట చేసుకోండి. లేవు మాకు అంతా కాదు అనుకున్న వాళ్ళు మీషో ఇస్ బెటర్. మనకి మీషోలో ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ మనకి వాళ్ళు 7 days రిటర్న్ ఇస్తారు కాబట్టి, సో మనకి తీసుకున్న తర్వాత బ్లౌజ్ మ్యాచ్ అయ్యింది, క్వాలిటీ బాగుంది, మన డబ్బులు తగ్గ వర్త్ అనుకుంటే కనుక మీరు మంచిగా ఉంచుకోవాలి. లేదు ఏ ఒక్క పాయింట్ లో కూడా మీరు నచ్చకపోయినా ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు కాబట్టి మీషో కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అంతే. సో ఇదంటే ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేయండి. నేను పెట్టిన ప్రతి కంటెంట్ డిఫరెంట్ ప్లేలిస్ట్ తో అయితే ఉంచాను. సో మీకు నచ్చిన కంటెంట్ వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు నా కంటెంట్ అయితే తప్పకుండా నచ్చుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. చాలా మటుకు యూజ్ అవుతాయి ఇలాంటి బ్లౌజెస్ అండ్ వర్క్ బ్లౌజెస్. ఇంకా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క డిఫరెంట్ వేలో అయితే తీసుకున్నాను. సో మీకు ఏది నచ్చిందో బాగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.